వెల్కమ్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్. దిస్ ఈజ్ రాజారెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? హైదరాబాద్లో 2 కొత్త డేటా సెంటర్లు రాబోతున్నాయి. ఈ వీడియోలో మనం ఈరోజు వాటి గురించి డిస్కస్ చేద్దాం. మొదటగా శ్రీశైలం హైవేలో ముచ్చెర్ల ప్రాంతంలోని మీర్ఖాన్పేట వద్ద ఎస్టీ టెలిమీడియా 3,500 కోట్ల పెట్టుబడితో ఒక ఏఐ డేటా సెంటర్ని ప్రారంభించబోతుంది. అది ఈ ఇయర్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లోపు కంప్లీట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. దానికి మొత్తంగా 3,500 కోట్ల పెట్టుబడితో దాదాపు 3,000 నుంచి 4,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేలా దీనిని ప్లాన్ చేస్తున్నారు. దీనికి దగ్గరలో అమెజాన్ డేటా సెంటర్ ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉంది. అలాగే ఈ ఎస్టీ టెలిమీడియాకు ఆల్రెడీ హైటెక్ సిటీలో ఒక డేటా సెంటర్ ఉంది. ఇది రెండోది కాబోతుంది. మనం మరో డేటా సెంటర్ గురించి చూస్తే అది కంట్రోల్ ఎస్ కంపెనీ వాళ్ళది ఏఐ డేటా సెంటర్. దీనిని కూడా ఫస్ట్ మీర్ఖాన్పేట ఏరియాలో ఇవ్వాలని అనుకున్నారు. కాకపోతే లాస్ట్ మినిట్లో ఇది చందన్వెల్లికి షిఫ్ట్ అయింది. ఇది బెంగళూరు హైవేలో ఉన్న చందన్వెల్లి దగ్గర 40 ఎకరాలలో దీనిని స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి మొత్తంగా 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అండి. దీంట్లో కూడా దాదాపు 3,600 నుంచి 4,600 మంది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. వీళ్ళకు కూడా హైదరాబాద్లో ఆల్రెడీ 2 డేటా సెంటర్లు ఉన్నాయి. ఒకటి మాదాపూర్లో, మరొకటి గచ్చిబౌలిలో ఆల్రెడీ ఉన్నాయి. ఇది మూడోది కాబోతుంది వీళ్ళకి. చూశారు కదండి కొత్తగా రాబోతున్న 2 డేటా సెంటర్ల గురించి. శ్రీశైలం హైవేలో అయితే ఆల్రెడీ 2 అమెజాన్ డేటా సెంటర్లు, అదాన్ డేటా సెంటర్లతో పాటు ఇది కూడా 4వదిగా రాబోతుంది. సో ఎటు చూసినా ఈ 4th సిటీ దగ్గర చాలా డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి. ఎవరైనా ఈ ఏరియాలలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కడ చేయాలో కరెక్ట్గా చూసుకొని ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందనేది నా నమ్మకం. అందులో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.